కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో స్టూడెంట్స్ని ఎలుకలు కరిచాయి. 10 మంది వరకు కూడా వారందరికీ గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక వారిని స్థానిక హుజురాబాద్ ఏరియా హాస్పిటల్కి తరలించి చికిత్స అందజేశారు. క్లాస్ రూమ్లోకి ఎలుకలు స్వైర విహారం చేస్తూ ఉండడంతో స్టూడెంట్స్ భయాందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రులు స్కూల్కు పంపేందుకు కూడా జంకుతున్నారు. కాగా ప్రిన్సిపల్ రాణి మాట్లాడుతూ ఎలుకలు కరవకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నామని, ఎలుకల బోన్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా స్కూల్ బిల్డింగ్ పక్కనే చెత్తా చెదారం రైస్ మిల్ ఉండడంతో ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయని ప్రిన్సిపల్ తెలిపారు. ఘటనా సమాచారం తెలుసుకుని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులను ఎలుకలు కరిచినటువంటి ఘటనపై కూడా ప్రిన్సిపల్ని నిలదీశారు. ర్యాట్ వస్తుంది అని మళ్ళీ బోన్స్ పెట్టి చేసాం సార్. బోన్స్ కొట్టేసేసాం పిల్లడికి, అంటే ర్యాట్ వచ్చిందట, వచ్చిన వల్లే బోన్స్ పెట్టి చేసాం ప్రతి క్లాస్లో. అయితే చిన్నగా ఒక పిల్లోడికి ఇట్లా అంటే లేయర్ లాగా వచ్చిన వెంటనే మేము హాస్పిటల్ తీసుకువెళ్ళి ఇంజెక్షన్ వేయించడం జరిగిందండి.